చెట్టుని పుట్టని మొక్కుతూ విగ్రహారాధన చేస్తున్న మీ అందరూ నరకానికి పాత్రులు. నిన్ను 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 అందర్నీ నరకంలోకి పంపుతా. ఇది పట్టుకో. ఏందివయ్యా నీ లొల్లి? ఇందాక సంధి చూస్తున్నా. మేమందరూ నరకానికి పోవాలనా? ఏ మేమేమైనా దొంగతనం చేసినామా, ఏ విచారం చేసినామా, ఓనికైనా అన్యాయం చేసినామా? ఏందేంది? మేము చెట్టుని పుట్టని మొక్కుతామా? అవు మళ్ళా బరాబర్ మొక్కుతాం. చెట్టు మాకు నీళ్ళనిత్తది, మట్టి మాకు అన్నం పెడతది. ఇందులో నీ పరేషన్ ఏందివయ్యా చెప్పు? అసలు ఆ మాటకొస్తే మాకు భగవంతుడు రాయిలో ఉంటాడు, విగ్రహంలో ఉంటాడు, అణువులో ఉంటాడు. కానీ నిజదేవుడు ఏందివయ్యా నిజదేవుడు? మాకు తెలియదా బైబుల్? అబ్బా మేము మస్తు చదివినాం బైబుల్. ఏం చెప్తాడు అయ్యా యేసు బైబుల్లో? మార్కు సువార్త 4:10-11లో అన్యులకి అంటే మాకు అర్థం కాకుండా సువార్త చెప్తాడా? ఒకవేళ అర్థమైందనుకో మేం కూడా పరలోకానికి వచ్చేస్తామేమోనని. అంటే ఆ ఇజ్రాయేలోళ్ళకే ప్రవేశం ఉందా పరలోకంలో? ఏం దేవుడయ్యా నాకు తెలవకడుగుతా. మత్తయి 10:5-6లో ఏమంటాడు? గా ఇజ్రాయేలోళ్ళకే సువార్త చెప్పమంటాడు. మత్తయి 15:24లో అన్యజనుల్ని కుక్కలతో పోలుస్తాడా? ఇంతమంది దేవుళ్ళున్నారు, ఇంత పక్షపాతం ఏడన్నా చూసినామా? ఎవరు బాగోతు ఎవరు తెలియదు, పెద్ద చెప్పొచ్చాడు. పదండి పదండి.